హాయ్ హలో మై డియర్ మ్యూజిక్ లవర్స్, నేను మీ హర్ష మహేష్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొమరంభీం జిల్లా ఇది. ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ విడిపోయింది కాబట్టి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి దీని పక్కన కొమరంభీం జిల్లా, కొమరం జిల్లా పక్కన ఆసిఫాబాద్ జిల్లానే ఇప్పుడు కొమరంభీం జిల్లాగా మార్చారు. సో ఈరోజు మాట్లాడడానికి వచ్చినాం మా స్నేహితుడు శంకర్ గారితో. ఏంటంటే ఈరోజు ఈయన చేసే వ్యవసాయం తీరు యొక్క పద్ధతిని చాలా విలువలతో కూడుకున్నటువంటి గౌరవంగా మేము భావిస్తున్నాం. అందరి పత్తి చేన్లు ఏ రకంగానైతే ముందుకెళ్తున్నాయో దానికంటే కూడా శరవేగంగా ముందుకెళ్తున్నాడు. ఈరోజు శంకర్ గారు చూసినట్లయితే సాఫ్ట్వేర్కు సైతం సవాలు విసిరేలాగా పత్తి సాగు చేస్తున్నాడు. ఇక్కడ పత్తి మాత్రమే పండుద్ది. ఈ పత్తి పంటలో విశేషం ఏమిటంటే ఈయన చాలా గొప్పగా అద్భుతంగా చేస్తున్నాడు, రాణిస్తున్నాడు. యువ రైతు, అందులో నా స్నేహితుడు. సో అందుకనే ఇతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వెరీ 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 శుభాకాంక్షలు అండి. శంకర్ గారు, చెప్పండి, మీరు కనుక చేయబోయే ఈ పత్తి వ్యవసాయం సాగు ఈరోజు మీరు చెప్పబోయేటటువంటి సమాధానం ఎలా ఉండాలంటే, తెలంగాణ రాష్ట్రానికి మబ్బులు విడిపోయేలాగా ఉండాలి. అందరి పత్తి పంటలు అయితే ఎలాగో ఎర్రగా, నల్లగా, పచ్చగా పారిపోతున్నాయి. కానీ మీ పత్తి పంట చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే చాలా విలువగా సాగు చేస్తున్నారు మీరు. ఇక్కడ నీళ్లు చాలా తక్కువగా ఉన్న వర్షం నీళ్లను బేస్ చేసుకొని మీరు ఈ రకంగా పత్తి పంటను సాగు చేస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. దీని చుట్టూ చూస్తున్నట్లయితే చాలా పత్తి పంటలు ఎండిపోయి ఉన్నాయి. కొన్ని కాయలుగా రావట్లేదు, కొన్ని పంటలు రావట్లేదు, కొన్ని రకాల మందుల ప్రాబ్లం అంటున్నాడు, కొన్ని రకాలుగా నీళ్లు రావట్లేదు అంటున్నారు, ఇంకా కొన్ని రకాలుగా చూస్తే మందులు బాగా పనిచేయట్లేదు అంటున్నారు. నేను ఇంతకుముందు చాలా మంది రైతులను అడిగాను. ఆ రైతులు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు చెప్పే కారణాలు అయితే చాలా దగ్గరగా ఉన్నాయి. కానీ మీ దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం మీరు పత్తి సాగును చాలా అద్భుతంగా చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? మీరు ఏ మందులు వాడుతున్నారు? మీరు ఏ రకంగా దీన్ని సాగు చేస్తున్నారు?